హలో ఫ్రెండ్స్, దిస్ చేతన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ చేతన్. లాస్ట్ వీడియోలో ఏంటంటే మనకి మాయాలో నేను ఈ చైర్ మోడల్ని ఎలా క్రియేట్ చేసుకుని నేను లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఇమేజ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మీరు అక్కడికి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ చైర్కి వీడియో చేసినట్టయితే నేను ఈ చైర్ వీడియో అయితే దాదాపు 20 to 30 minutes అయితే ఉన్నది. ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో చూసి నేను ఈ వీడియోలో ఏంటంటే నేను ఇప్పుడు మనకి ఈ సబ్స్టెన్స్ పెయింటర్లో నేను ఎలా టెక్స్చర్స్ ఇచ్చుకోవాలి నేనైతే ఈ వీడియోలో చెప్తాను. సబ్స్టెన్స్ పెయింటర్లో ఎలా టెక్స్చర్స్ ఇచ్చుకోవాలి నేను వీడియోలో చెప్తాను. దానికంటే ముందు ఈ చైర్ ఉన్నది, ఈ చైర్ని మనకి సబ్స్టెన్స్ పెయింటర్లకి ఎలా తీసుకెళ్ళాలో దానికి సంబంధించిన ఫైల్ ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలని నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను. ఆ ఫైల్ అనేది నేను ఆల్రెడీ డెస్క్టాప్లో అయితే నేను పెట్టేశాను. నేను ఆల్రెడీ ఇక్కడ అయితే ఉన్నది. ఇక్కడ సోర్స్ సీన్స్లోకి వెళ్ళినట్లయితే నేను ఆల్రెడీ కొన్ని ఎఫ్బిఎస్ ఫార్మాట్లో అయితే కన్వర్ట్ చేసుకొని సేవ్ అయితే చేశాను. ఇది ఎలా సేవ్ చేసుకుని నేను లాస్ట్ వీడియోలో నుంచి చెప్పాను. ఈ వీడియోలో నేను సబ్స్టెన్స్ పెయింటర్లో టెక్స్చర్స్ ఎలా వేయాలో నేను చూపించాను. ఎందుకంటే ముందు మన ఛానల్కి మనం వీడియో అయితే ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఫైల్ ఓపెన్ చేసుకొని న్యూ క్లిక్ చేసుకోవాలి. న్యూ క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు పీబీఆర్ మెటాలిక్ రఫ్నెస్ అయితే పెట్టుకోండి. పీబీఆర్ మెటాలిక్ సర్ఫేస్ పెట్టుకున్నాం ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏదైతే ఎఫ్బిఎక్స్ ఫార్మాట్ చైర్ అయితే ఉంటుంది కదా, చైర్ క్రియేట్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న మీకు సిస్టమ్ మీకు నేనైతే 2K అయితే పెడుతుంది. మీ సిస్టమ్ ఎంతవరకు సపోర్ట్ చేసిందో అంతవరకు అయితే పెడుతుంది. మీ 4K కూడా నా సిస్టమ్ సపోర్ట్ చేసింది, బట్ మనకి 2K అయితే సరిపోతుంది కాబట్టి నేను 2K అయితే పెడుతుంది. తర్వాత ఓకే అయితే చేస్తాను. ఓకే సెలెక్ట్ చేసుకున్న లేదా నాకు చైర్ అయితే మీకు మోడల్ అన్ని ఇక్కడికైతే చూపించేస్తున్నాను డైరెక్ట్గా. ఇక్కడ నేను లాస్ట్ టైంలో చేసిన యూవీస్ అనేది మీకు ఇక్కడ అయితే చూపిస్తున్నాను. నేను లాస్ట్ వీడియోని యూవీస్ కూడా చేసేసాను. తర్వాత నెక్స్ట్ టైం చేస్తాను ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకున్నాను. దీన్ని మనం టెక్స్చరింగ్ చేసాము, మనకు సబ్స్టెన్స్ పెంటాము, బేక్ అయితే చేసుకోవాలి. మనం మిషన్ ఇక్కడ మూడుకి వెళ్ళేసి బేక్ మిషన్ క్లిక్ చేసుకుని ఇక్కడ బేక్ చైర్ మీద క్లిక్ చేసుకోవాలి. బేక్ చైర్ మీద క్లిక్ చేసుకుని నేను లాస్ట్ టైం మనం 2K పెట్టాం కదా, ఇక్కడ కూడా 2K పెట్టేసి బేక్ చేయడం మీద క్లిక్ చేసుకుంటే బ్రేక్ అవుతుంది. ఈ బేక్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే హైలైట్స్ కానీ షాడోస్ అనేది కరెక్ట్గా అయితే రీటైన్ చేసి మంచిగా చేసి అయితే పెడుతుంది. తర్వాత నేను పెయింటింగ్ మోడ్లోకి వెళ్తే నాకు ఇక్కడ చూసుకున్నప్పుడు నాకు ఇంతమందికి ఉన్నట్లయితే హైలైట్స్ షాడోస్ అయితే నాకు పర్ఫెక్ట్ అయితే క్రియేట్ అయితే అయినాయి. ఇలా క్రియేట్ అయినది అంటారు. నెక్స్ట్ ఏం చేసుకుంటే దీన్ని నేను ఫ్యాబ్రిక్ మెటల్ అయితే అప్లై చేస్తున్నాను. పైన ఇలా చూసుకున్నట్లయితే నేను ఫ్యాబ్రిక్ మెటల్ అయితే అప్లై అయితే చేస్తున్నాను. నాకు ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను అప్లై అయితే చేస్తున్నాను. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ వచ్చాడు కదా టైలింగ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంది. చూసుకున్నట్లయితే నాకు చైర్కి కనిపించాలి, పర్ఫెక్ట్ కాకుండా కొంచెం రెడ్యూస్ అయితే చేస్తున్నాను. క్లాత్ అనేది మనకు క్లియర్ అయితే కనిపించాలి ఫ్రెండ్స్. సో ఇంతవరకు అయితే నేను స్కేల్ అయితే చేస్తున్నాను. ఇంత చిన్నగా చేస్తున్నాను కానీ నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఇప్పుడు దీనికి ఏంటంటే కలర్ ఇప్పుడు మనకి ఈ క్లాత్ అయితే మనకి లెగ్స్ కూడా అప్లై అయింది. ఇక్కడ లెగ్స్కి అప్లై కావద్దంటే దీన్ని ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ నేను మాస్క్ యాడ్ చేసాను. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మాస్క్ క్లిక్ చేసి ఆండ్రాయిడ్ క్లిక్ చేసి మాస్క్ అయితే క్రియేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు సబ్స్టెన్స్ పెయింటర్ రావాలంటే ఫస్ట్ మీకు బేసిక్ ఫోటోషాప్ బేసిక్స్ అయితే తెలిసి ఉండాలి. మీకు ఫోటోషాప్లో మంచి గ్రిప్ ఉంటే మాత్రం సబ్స్టెన్స్ పెయింటర్ మాత్రం 1 dayలో అయితే నేర్చుకోవచ్చు. జస్ట్ ఒక 5 hours కూర్చుంటే మీరు సబ్స్టెన్స్ పెయింటర్ అయితే నేర్చుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ టైం చేసుకోవాలంటే ఇక్కడ మీరు దీన్ని మెషిన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు దీనైతే నేను ఇక్కడ నేను యూవీస్ మీద క్లిక్ చేసాను. ఇది ఫుల్ మెషిన్, ఇది యూవీకి సంబంధించి పార్ట్స్కి సంబంధించి ట్రయాంగిల్కి సంబంధించి నేను ఆల్రెడీ యూజ్ చేసాను కాబట్టి యూవీస్ తీసుకొని నేను ఇక్కడ కన్వర్ట్ చేసి ఇక్కడ నేను డీసెలెక్ట్ చేసుకున్నాను. లేదా నేను ఇప్పుడు ఏంటంటే నేను యాడ్ చేసుకున్నాను. ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకుంటే నాకైతే డైరెక్ట్గా మనకి పైన పార్ట్కి అయితే మనకి యాడ్ అవుతుంది, ఫ్యాబ్రిక్ అయినా యాడ్ అవుతుంది. ఇలా ఫ్యాబ్రిక్ యాడ్ అయినాదంటే నెక్స్ట్ టైం చేసుకోవాలంటే మీకు దీనికి కలరింగ్ అయితే ఇచ్చుకోవాలి. దీనికి కలరింగ్ తీసుకోవాలంటే నేను ఇక్కడ ఫిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసాను. ఫిల్ తీసుకొని దీనికి సంబంధించిన కలర్ ఈ కలర్ అయితే తీసుకోవాలి. సో నేను ఈ కలర్ అనేది యాడ్ చేసాను. ఇక్కడ ఐ డ్రాపర్ క్రియేట్ చేసుకుని దాన్ని క్లిక్ చేసి ఫోటో అనేది క్రియేట్ అవుతుంది. ఇంకా దీనికి ఉన్నట్టుగా ఇక్కడ ఏదైతే ఉన్నదో సేమ్ కలర్ అయితే మనకి సేమ్ దానికి దగ్గరకున్న కలర్ అయితే వచ్చేసింది. ఇలా వచ్చేసిన నెక్స్ట్ టైం చేసుకోవాలంటే దీన్ని సేమ్ అవసరం ఇక్కడ లెగ్స్ ఉన్నాయి కదా, ఈ లెగ్స్కి మనం కలర్ అయితే తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ వైట్ మాస్క్ యాడ్ చేసుకొని ఇక్కడ మెష్ సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని ఇన్వర్ట్ చేసుకొని ఇక్కడ డీసెలెక్ట్ చేసుకొని దీన్ని ఇన్వర్ట్ చేసి దీన్ని క్లిక్ చేసుకుంటే మళ్ళీ పైన పార్ట్కి మాత్రం అయితే మనకి కలర్ అయితే అప్లై అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా పైన పార్ట్కి అప్లై అయిన అంటే ఇప్పుడు ఏంటంటే మనకి దీనికి ఏదైతే హైట్ ఉన్నదో
హైట్ ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా ఓకే. సో తర్వాత ఏం చేసుకుంటే మనం లెగ్స్ అనేది యాడ్ అయితే చేస్తాం. ఎందుకంటే లెగ్స్కి అయితే యాడ్ అయితే చేస్తున్నాము. లెగ్స్కి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ లెగ్స్కి యాడ్ చేసుకోవాలంటే మేము ఒకటి పేమెంట్లు అప్లై చేద్దాం. అల్యూమినియం మెటల్ అయితే అప్లై అయితే చేస్తున్నాం. అల్యూమినియం అప్లై చేసినప్పుడు సారీ ఫ్రెండ్స్ అయితే అప్లై అయింది. సో మనం ఇక్కడ డైరెక్ట్ మనం అల్యూమినియం యూజ్ చేసినప్పుడు ఇదే లేయర్లో అయితే అక్కడ పైన అల్యూమినియం అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి అల్యూమినియం అనేది ఇలా అయితే అప్లై అయితే కావద్దు. అదే ప్యూర్ గ్లాస్ మెటల్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, గ్లాస్ మెటల్ ఇస్ బెటర్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సేమ్ యాక్సెస్గా ఇప్పుడు మనం ఇంతమందికి ఎలాగైతే చేసాము దీనికి సెలెక్ట్ కావద్దు. ఓన్లీ కింది పార్ట్కి మాత్రమే మనకి సెలెక్ట్ అయితే కావాలి. కింది పార్ట్కి సెలెక్ట్ కావాలంటే సేమ్ యాక్సెస్ వైట్ మార్క్ తీసుకోండి. వైట్ మార్క్స్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ మెష్ సెలెక్ట్ చేసుకుని ఇంత డీసెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇన్వర్ట్ చేసుకొని లెగ్స్ మీద క్లిక్ చేయాలి. ఇదొక లెగ్, ఇదొక లెగ్, ఇదొక లెగ్, ఇదొక లెగ్, ఇదొక లెగ్, 4 లెగ్స్ అయితే మనకి క్రియేట్ అయితే అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ కింద ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ కూడా మనకి క్రియేట్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇదేంటంటే మనకి ఇక్కడ బేస్ లెగ్స్కి బేస్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ కింద పార్ట్ కూడా అప్లై అయితే అవుతుంది. ఇలా అప్లై అయిన దాని తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మీకు దీనికి ఇమేజ్లో చూసుకున్నట్లయితే ఇమేజ్లో చూడండి, ఇమేజ్ అయితే మొత్తం ప్యూర్ వైట్ అయితే ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి బాల్ షేప్ అయితే వచ్చింది. ఈ బాల్ షేప్ మనం క్రియేట్ చేయడం మర్చిపోయింది. మీకు దీనికి ఏమైనా డిజైన్స్ ఇట్లా అప్లై చేయాలనుకుంటే మీరు డిజైన్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ వచ్చేసింది, ప్యూర్ బ్యాక్ మెటల్ అయితే వచ్చేసింది. ఓకే, బ్యాక్ మెటల్ క్లిక్ చేసుకుని మీకు ఏదైతే హైట్ వస్తుందో ఆన్ చేస్తుంది. దీనికి హైట్ ఇట్లా లేదు. అండ్ ఆల్సో మెటల్నెస్ కొంచెం తగ్గించుకోండి, మెటల్నెస్ అయితే ఉండదు. ఆల్సో బేస్ కలర్ మెటీరియల్ మీరు వెళ్ళేసుకుంటే ఏదైతే లైన్స్ అనేది వచ్చేసి దీనికి ఏమైనా డిజైన్స్ యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి దీన్ని రెండర్ చేసి చూద్దాము. మోడ్కి వెళ్ళేసి రెండరింగ్ కిందకి వెళ్తామంటే రెండరింగ్ అయితే ఇలాగైతే అవుతుంది. సో ఇక్కడ రెండర్ కానీ ఇక్కడ రెండరింగ్ అని చూపిస్తుంది. రెండరింగ్ అయిపోవాలి మనకి డన్ అనేది చూపిస్తుంది. సంబంధించిన పీసీ కొంచెం వేడి అవుతుంది కాబట్టి ఫ్యాన్స్ అయితే ఆన్ ఆఫ్ చేస్తున్నాం. కూలింగ్ ఫ్యాన్స్ రెండరింగ్ చేసుకుంటే మాత్రం కూలింగ్ ఫ్యాన్స్ ఆన్ చేయడం అయితే మర్చిపోతుంది. సో మనకి కింద ఫ్యాన్ అయితే రన్నింగ్ అయితే అవుతుంది, మనకి కూలింగ్ అయితే అవుతుంది మనకి సిపియూ. తర్వాత ఏం చూసుకుంటే మీకు మినిమం శాంపిల్స్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. మినిమం శాంపిల్స్ క్రియేట్ చేసుకుంటే మనకి రెండరింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు కెమెరా యాంగిల్ అయితే ఉంచుతుంది. కెమెరా యాంగిల్ పెట్టుకున్న నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మీకు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకున్నారు కదా, మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఎన్విరాన్మెంట్ చేంజ్ చేసుకుంటే దీని మీద క్లిక్ చేసుకొని పర్టికులర్ కొన్ని ఎన్విరాన్మెంట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ క్లౌడ్స్ రోడ్ మీద అయితే పెట్టినట్టు వచ్చేసింది. ఎక్కడో శాండల్ ఉన్నట్టు అయితే వచ్చేసింది. పక్కన బీచ్ అయితే వచ్చింది. లైటింగ్ చేంజ్ చేసింది సంథింగ్ ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే ఇక్కడ అయితే చూపిస్తుంది రొటేట్ ఎన్విరాన్మెంట్ షిఫ్ట్ రైట్ క్లిక్ అంటే రైట్ క్లిక్ ఎన్విరాన్మెంట్ అయితే రొటేట్ అయితే అవుతుంది. చూసుకున్నట్లయితే ఇక్కడ షిఫ్ట్ పట్టుకుని రైట్ క్లిక్ చేసినట్లయితే ఎన్విరాన్మెంట్ అనేది రొటేట్ అవుతుంది. చూసుకుంటే నాకు పర్ఫెక్ట్ ఈ లొకేషన్ లో బాగుంది. ఎక్కడైనా రెండరింగ్ అయితే పెట్టుకోవచ్చు. రెండరింగ్ పెట్టుకుంటే మనకు శాంపిల్స్ అనేది చూపిస్తుంది. సైడ్ పెట్టుకుంటే ఇక్కడ రెండరింగ్ అనేది చూపిస్తుంది. రెండర్ అయితే అవుతుంది. రెండర్ అయ్యేటప్పుడు మాత్రం మీరైతే ఏమైనా చేయకుండా మేము సిస్టమ్ లాగ్ అయితే అనిపిస్తుంది. అదే నెక్స్ట్ ఇక్కడ మీకు రెండరింగ్ ఆపరేషన్ అంటే ఇక్కడ మీకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇంకా వేరే చెక్ చేసుకోవాలనుకుంటే ఇలా అయితే పెట్టుకోండి. అందులో అయితే పర్ఫెక్ట్ ఇలా అయితే పెట్టండి. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే నాకు నచ్చింది. సో నేను ఇదైతే పెడుతున్నాను. అయితే మీకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ లో ఓన్లీ కలర్ కావాలనుకుంటే మీకు ఇక్కడ కలర్ అప్లై చేసుకుని ఇక్కడ మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే ఇట్లా అప్లై చేసుకుంటే సరిపోతుంది. గ్రౌండ్ కూడా అలాగే ఉంటుంది. ఆల్సో రిఫ్లెక్టివ్ కలర్ వైట్ పెట్టుకోవాలంటే ఇక్కడ వైట్ పెట్టుకోవచ్చు. బ్లాక్ పెట్టుకోవడం బెటర్. షాడోస్ బ్లాక్ ఉంటాయి కాబట్టి బ్లాక్ పెట్టుకోవడం బెటర్. విజిబుల్ ఇలాగైతే మీరు కొంచెం ఎక్స్పెరిమెంట్ అయితే చేసుకోండి. ఈజీగా అయితే షాడోస్ ఎక్కడ సైడ్ తిరగాలి, ఎక్స్ డైరెక్షన్ ఎక్కడ సైడ్ తిరగాలి, వై డైరెక్షన్ ఎక్కడ సైడ్ తిరగాలి మొత్తం అయితే ఉంటుంది. వై డైరెక్షన్ 0 ఇది -1 అనుకుంటాను. ఓకే, ఈ సైజ్కి మీకు ఉండడం బెటర్. ఇది చేసుకున్నట్టయితే మీకు ఇంకా ఆప్షన్ కొంచెం బోరింగ్గా ఉంటుంది. బట్ మీరు దీన్ని కరెక్ట్ యూజ్ చేసుకున్నట్లయితే మీకు చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ అయితే వస్తాయి.
ఇక్కడ ఫ్రేమింగ్ వెళ్ళినట్టయితే మీకు మీడియం క్వాలిటీ, మీకు వెరీ హై క్వాలిటీలో కావాలి, ఏ క్వాలిటీలో కావాలి. నార్మల్గా ఇప్పుడు టీవీ కోసం కాబట్టి నేను 4 అయితే పెడుతుంది. తర్వాత నేను చేంజ్ చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ లైటింగ్ తర్వాత మీకు లైటింగ్ సబ్మిట్ చేంజ్ చేసుకోవచ్చు. లైటింగ్ ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్నట్టు వస్తుంది. ఇప్పుడు చూడండి మనకు లైటింగ్ కొంచెం కొద్దిగా మాత్రం జరుగుతుంది. మీకు డిఫరెన్స్ వస్తుంది. లైటింగ్ ఓకే, లైటింగ్ కరెక్ట్ గ్రౌండ్ టచ్ అవుతుంది. చూడండి పర్ఫెక్ట్ ఫ్రెండ్స్. మనకి ఈ లైటింగ్ అయితే మనకు పర్ఫెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది లైటింగ్ పర్ఫెక్ట్ అనేది ఇక్కడ రెండరింగ్ అయితే మనం సేవ్ అయితే చేసుకోవాలి. ఎలా సేవ్ చేసుకోవాలంటే సేవ్ రెండరింగ్ అయితే చూసినట్టు మీకు ఏదైతే ఇమేజ్ ఉంటుంది ఆ ఇమేజ్ అనేది మీకు సేవ్ అయితే అవుతుంది. ఫస్ట్ మనకి ఇక్కడ రెండర్ అయితే అవుతుంది. ఈ రెండర్ అయిపోయిన కాబట్టి మీకు సేవ్ ఎట్లా చేసుకోవాలని నేను చూపిస్తాను. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ అవుతుందో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మనకి పక్కన బెల్ ఐకాన్ అయితే తీసుకోండి. ఇప్పుడు సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ అయితే వస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే మనకి మన ఛానల్లో ఏంటంటే అన్ని 3Dకి సంబంధించిన 3D యానిమేషన్ సంబంధించిన వీడియోస్ అయితే వస్తుంటాయి. అండ్ ఆల్సో మనకి మన ఛానల్లో VFX సంబంధించిన వీడియోస్ అయితే నేను ఫ్యూచర్లో ఎడిట్ చేయబోతున్నాను. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంచి మంచి కంటెంట్స్ అయితే నేనైతే ముందుకు అయితే తీసుకొస్తాను. ఇక్కడ మనకి రెండర్ అనేది సేవ్ ఓకే అంటే ఓకే అని నెక్స్ట్ ఏం చేస్తుంది మీకు లైటింగ్స్ కూడా వచ్చేసి ఇక్కడ నుంచి లైటింగ్ వచ్చినప్పుడు ఇక్కడ లైటింగ్స్ కూడా పడుతుంది కదా. ఈ ఇక్కడ డెప్త్ అనేది ఇక్కడ బయటికి వెళ్ళింది కదా, బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ సైడ్ కావాల్సిన షాడోస్ కూడా పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. తర్వాత సేవ్ రెండర్ మీద క్లిక్ చేసి మీకు ఎక్కడ సేవ్ చేసుకోవాలి అక్కడైతే సేవ్ అయితే చేసుకోవచ్చు. మీకు షేర్ మోడల్ నుంచి వెళ్ళేసి ఇమేజ్ వెళ్ళేసి నేను ఇక్కడైతే సేవ్ అయితే చేస్తాను. ఇక్కడ 01 అని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తాను. సేవ్ చేసినా మీకు పర్టికులర్ కొన్ని వ్యూస్లో మీకు ఏ వ్యూస్లో కావాలో ఆ వ్యూస్లో అయితే మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ షేర్ మీకు ఇక్కడ ఎంత డెప్త్ వచ్చింది మీకు ఇక్కడ పర్టికులర్గా చూపించాలనుకుంటే మీరు ఇంతమైన జూమ్ చేసి చూపిస్తుంది. మీకు ఇక్కడ టెక్స్చర్స్ కూడా చూపిస్తుంది. ఇక్కడ టెక్స్చర్ చూపిస్తుంది, ఇక్కడ అన్ని టెక్స్చర్ చూపిస్తుంది. తర్వాత మీరు లెగ్స్ కూడా మీకు ఎలా వచ్చిందని చూపించాలనుకుంటే మీకు ఇక్కడ లెగ్స్ కూడా జూమ్ చేసి చూపించవచ్చు. లెగ్స్కి సంబంధించిన టెక్స్చర్స్ అయితే చూపిస్తుంది. మీకు ఏ యాంగిల్ కావాలనుకుంటే ఆ యాంగిల్ మీరు పర్ఫెక్ట్ అయితే మీరు చూసుకోండి. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం ప్లేన్ కనిపిస్తుంది అంటే క్లియర్ కలర్ అనేది ఆఫ్ చేసుకుని మీకు అయితే ఇలా అయితే వచ్చేసింది. వర్కింగ్ రైట్ క్లిక్ చేసినట్లయితే మనకి కొంచెం ఓకే ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అవుతుంది. సో ఇలా కొంచెం పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. ఓకే ఇలా పెట్టుకుని మీరు దీన్ని రెండరింగ్లో చూపించుకోవాలంటే ఇక్కడ చూపించుకుంటే ఇక్కడ మనకి డాటర్స్ ఉంటాయి. శాంపిల్స్ అనేది క్రియేట్ అవుతుంటాయి. మీకు డాటర్స్ కూడా అన్ని క్లియర్గా ఉండాలంటే ఇక్కడ మినిమం శాంపిల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. మినిమం శాంపిల్స్ మరియు మ్యాక్సిమం శాంపిల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. తర్వాత అది ఇంక్రీజ్ చేసుకుని మీకు పీసీ అనేది మంచి కాన్ఫిగరేషన్లో ఉంటే మాత్రం ఇంక్రీజ్ చేసుకోండి. ర్యాండమ్ ఇంక్రీజ్ చేసుకుని ఒకవేళ మీకు సంబంధించిన మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అంతవరకు అయితే ఇంక్రీజ్ చేసుకుని ఎక్కువ ఇంక్రీజ్ చేసుకుంటే కూడా చాలా టైం ప్రాసెస్ అయితే ఉంటుంది. అందుకని మీరు పెట్టుకోండి. సో నా ఈ గ్రాఫిక్ కార్డ్ 16GB గ్రాఫిక్ కార్డ్ కాబట్టి నేను మాన్యువల్గా ఇంక్రీజ్ అయితే చేసుకుంటాను. ఒకవేళ 4GB గ్రాఫిక్ కార్డు కానీ 8GB కానీ ఉంటే మాత్రం కొంచెం చూసుకొని ఇంక్రీజ్ చేసుకోండి. అది బెటర్. అది నా సజెషన్ ఫ్రెండ్స్. ఎందువల్ల ఈ యాంగిల్లో మనం చేసుకున్నామంటే మళ్ళీ సేవ్ నెంబర్ 01 అని పెట్టాను కదా, ఇప్పుడు 02 పెట్టేసి సేవ్ చేసుకుంటే మనకు రెండు అనేది సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత మీకు ఇప్పుడు ఏంటంటే మీకు దీనికి సంబంధించిన టెక్స్చర్స్ అనేది మీరు మాయలకు అయితే ఇంపార్టెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మోడ్లోకి వచ్చేసి పెయింటింగ్ మోడ్లోకి వచ్చేసినది. దీన్ని మీరు పెయింటింగ్ మోడ్లోకి వచ్చేసినది. దీని టెక్స్చర్స్ అనేది ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి. ఫైల్లోకి వెళ్ళేసి ఫస్ట్ దీన్ని ప్రాజెక్ట్ అయితే సేవ్ అయితే చేద్దాం. అంతలో క్లిక్ చేసి సేవ్ అవుతుంది. సో దీన్ని డెస్క్టాప్ వెళ్ళేసి షేర్ మోడలింగ్ అండ్ సీన్స్లోకి వెళ్ళేసి సబ్స్టెన్స్ పెయింటర్ ఫైల్ అయితే చేసింది. షేర్ అని పెట్టేసి షేర్ 01 అని పెట్టేసి సేవ్ అయితే చేసింది. సేవ్ చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఫైల్కి వెళ్ళేసి టెక్స్చర్స్ అనేది ఎక్స్పోర్ట్ టెక్స్చర్స్ మీద క్లిక్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ టెక్స్చర్స్ మీద క్లిక్ చేసుకుని అవుట్పుట్ టెంప్లెట్స్కి వెళ్ళేసి సెట్టింగ్స్కి వెళ్ళండి. మీరు PBR మెటాలిక్ తర్వాత మీరు PNGలో ఉన్న ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఆర్ఎల్స్ మీరు EXR నేనైతే దాదాపు EXR అయితే యూజ్ చేసాను. EXR అయితే మంచి అవుట్పుట్ అయితే వచ్చేసింది. సో నేను పర్ఫెక్ట్ సెలెక్ట్ చేసాను. తర్వాత ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఉంటుందండి. అవుట్పుట్కి వెళ్ళేసి ఇక్కడ చెక్ చేసుకోండి ఒకసారి. ఇంకా లిస్ట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్కి వెళ్ళేసి చెక్ చేసుకోండి. అయితే అవుట్పుట్ డిక్షనరీకి వెళ్తే మీరు ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటారో అక్కడ సేవ్ అవుతుంది. సో ఇక్కడ నేను డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకొని షేర్ మోడల్కి వెళ్ళేసి ఇక్కడ సోర్స్ ఇమేజ్లో అయితే నేను సేవ్ అయితే చేసాను. సోర్స్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఈ ఫోల్డర్ అయితే నేను సెలెక్ట్ చేసాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది. టెంప్లెట్కి వెళ్ళేసి ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్దాం. జనరల్ పారామీటర్ ఓకే ఫ్రెండ్స్, మనకి ఎక్స్పోర్ట్ అయితే కొట్టేద్దాం. ఎక్స్పోర్ట్ కొడితే ఆల్రెడీ ఎక్స్పోర్ట్ అయింది. తర్వాత ఓపెన్ అవుట్పుట్ డిక్షనరీకి వెళ్తే మనకి ఇక్కడ అయితే ఇక్కడ ఉన్న అన్ని కట్ చేసేసి మనకి ఏదైతే సోఫా చైర్ అయితే ఉంటుంది షేర్ మోడల్ దీంట్లోకి వెళ్ళేసి మనం సోర్స్ ఇమేజెస్
ఫోర్స్ ఇమేజెస్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ పేస్ట్ మళ్ళీ నేను ఇప్పుడు మావి ఓపెన్ చేసాను. ఇప్పుడు దానికి సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని సపరేట్ అయితే చేస్తున్నాను. సపరేట్ చేసుకుని ఇక్కడ దీనికి బౌలింగ్ అయితే ఇవ్వాలి నేను. అందుకే నేను దీన్ని ఫస్ట్ బౌలింగ్ అయితే ఇచ్చేసాను. సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ బీట్ బౌలింగ్ ఏమంటే 0.2 ఇలా ఏదైనా బౌలింగ్ ఇచ్చేసాను. తర్వాత నేను 2 ఒకటి చేసుకున్నప్పుడు నాకు పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. కావాల్సింది స్మూత్ చేసుకుని పర్లేదు, పర్లేదు. తర్వాత మీరు ఇక్కడ షేర్ అయితే సెలెక్ట్ చేస్తాను. షేర్ సెలెక్ట్ చేసుకుని ఏదైనా సెలెక్ట్ చేసుకుని షేర్ అని సెలెక్ట్ చేసుకుని కలర్కి వెళ్ళేసి మీరు ఫైల్కి వెళ్ళేసి దీన్ని క్లిక్ చేసుకుని షేర్ చేసుకోవడం దీన్ని క్లిక్ చేసుకుని ఓపెన్ అవుతుంది. 6 అయితే చూడండి పర్ఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. తర్వాత ఏం చేసుకోవాలంటే మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఏంటంటే మెటల్ దీని మీద క్లిక్ చేసుకుని ఫైల్ ఓపెన్ చేసుకొని మీరు ఫైల్ మీద క్లిక్ చేసుకుని మీరు ఇక్కడ షేర్ హైట్ మెటల్ కూడా చేయండి. తర్వాత మీరు ఏం చేసుకుంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు రఫ్నెస్ కాదు ఇక్కడ ఎమిషన్ జామెట్రీకి వెళ్ళేసి అవుట్పుట్ బమ్ మ్యాపింగ్ కూడా ఫైల్ మీద క్లిక్ చేసుకొని మీరు ఫైల్కి వెళ్ళేసి మీరు బంప్ మ్యాపింగ్ కాదు నార్మల్ అనేది అప్లై చేయండి. హైట్ అనేది అప్లై చేయాలి. బంప్ మ్యాపింగ్ కాదు హైట్ అప్లై చేసి పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. చూడండి నాకు. ఓకే, తర్వాత మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఏదైతే ఎమిషన్ ఉందో క్లిక్ చేసుకుని ఫైల్ మీద క్లిక్ చేసుకుని దీని మీద క్లిక్ చేసుకుని మీరు నార్మల్గా అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు ఇప్పుడు మీరు ఏం చేసుకుంటారంటే మీరు ఆండ్రాయిడ్కి వెళ్ళేసి లైట్స్కి వెళ్ళేసి స్లైడ్ ఆన్ లైట్ అప్లై చేసుకుని ఎందుకంటే ముందు ఒక ప్లేన్ అయితే తీసుకొని నేను స్కేల్ చేస్తున్నాను. స్కేల్ చేసిన తర్వాత డిలీట్ చేసుకుని ల్యాండ్లోకి వెళ్ళేసి కలర్లోకి వెళ్ళేసి ఇక్కడ అప్లై చేద్దాం. కింద గ్రానైట్ అయితే అప్లై చేస్తున్నాం. గ్రానైట్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు రెండరింగ్ అయితే చూపిస్తున్నాం. చూడండి ఇప్పుడు Alt+4 మనకి ఇమేజ్ ఇట్లా అవసరం లేదు. సో ఆండ్రాయిడ్ ఓపెన్ రెండర్ పర్ఫెక్ట్ అయితే రెండర్ అయితే అవుతుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ దీనికి ఎఫెక్ట్ గ్రానైట్ ఎఫెక్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. గ్రానైట్ అయితే యూజ్ చేసి నేను వేరే పెడుతున్నాను. ఇక్కడికి వెళ్ళేసి తర్వాత రైట్ క్లిక్ చేసి బ్రేక్ కనెక్షన్ దీనికి వెళ్ళేసి చెక్కర్ బాక్స్ అప్లై చేస్తాను. చెక్కర్ బాక్స్ అప్లై చేసి ఆండ్రాయిడ్ ఓపెన్ రెండర్ పర్ఫెక్ట్ అయితే చేసాను. బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ ఏం చేసానంటే రెండరింగ్ సెట్టింగ్స్ అనేది చేంజ్ చేస్తాను. ఇప్పుడు మొత్తం 4K అయితే పెడుతుంది. 10802 అయితే పెడుతున్నాను. 10802 మన ఆండ్రాయిడ్లోకి వెళ్ళి ఇక్కడ శాంపిల్స్ అనేది మనకి 5, 3 వరకు ఏంటంటే మనకి చుక్కలు వస్తుంటాయి కదా. మనం రెండరింగ్ చేసాము చుక్కలు అయితే వస్తుంటాయి. ఆ చుక్కలు రాకుండా ఉండాలంటే మనం శాంపిల్స్ అనేది పెట్టుకోవాలి. సిస్టంలోకి వెళ్ళేసి నేను గ్రాఫిక్ కార్డ్ ఉంది కాబట్టి ఎనబుల్ మాన్యువల్ డివైస్ వెళ్ళేసి గ్రాఫిక్ కార్డ్ రెండరింగ్ చేస్తున్నాను. జీపీ వెళ్ళేసి చూద్దాం. ఆండ్రాయిడ్ ఓపెన్ రెండర్ జీపీ తోటి అయితే నేను రెండరింగ్ అయితే పెడుతున్నాను. సో అండ్ ఆల్సో ఇది కూడా మనకు చాలా స్మూత్ అయితే ఉండాలి. ఇంకా దీన్ని హై పవర్ అయితే చేస్తున్నాను. అండ్ ఆల్సో దీన్ని కూడా హై పవర్ చేస్తున్నాను. ఓకే, ఇంకా మనకు స్మూత్ అయింది. ఇంకా స్మూత్ కావాలంటే ఇంకా హై పవర్ చేసుకోవచ్చు. నాకు అవసరంలో వర్క్ చేసాను. దీన్ని సెలెక్ట్ చేసి దీనికి అవసరం లేదు, జస్ట్ ఇది మాత్రం నాకు స్మూత్ రెండర్ కావాలి కాబట్టి నేను దీన్ని హై పవర్ అయితే చేస్తున్నాను. ఇలా వచ్చేసినప్పుడు మళ్ళీ ఆండ్రాయిడ్ ఓపెన్ రెండర్ అయితే చూడండి. చూడండి నాకు ఎంత పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. చూడండి ఒకసారి. సో లైటింగ్ ఇలా పర్ఫెక్ట్ ఉంది. ఒకవేళ ఇంకా మీకు ఇంకా లైటింగ్ కావాలంటే క్రియేట్కి వెళ్ళేసి లైట్స్ అని ఓపెన్ చేస్తుంది. లైట్ వెళ్ళేసి డైరెక్షన్ లైట్ అయితే పెడతాను అనమాట. ఇక్కడ క్రియేట్ చేసుకుంది దీన్ని ఇలా అయితే. సో మీకు ఎక్కడ కావాలి లైటింగ్ ఇక్కడ వాడాలి జరిపేసి ఇక్కడ అది జరుగుతుంది. వెళ్తున్న లైటింగ్ అని పర్ఫెక్ట్గా ఇక్కడ అయితే వచ్చేసింది. ఫ్యామిలీ రిమూవ్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఓపెన్ రెండర్ లైటింగ్ రిమూవ్ అవుతుంది. కాకపోతే మనకి క్లియర్ అయితే కనిపిస్తుంది. ఇంటెన్సిటీ ఒక 3 అనిపిస్తుంది. 3 అనిపిస్తే ఆండ్రాయిడ్ ఓపెన్ రెండర్. ఓకే, మనకు షాడోస్ అయితే పడుతుంది. మనకు షాడోస్ కొంచెం ముంగటి పడ్డట్టు కావాలనుకుంటే కొంచెం దీన్ని ఒకసారి ఈ చెక్కర్ బాక్స్ ఏదైతే ఉన్నదో వాటితో ఇంట్లో దగ్గర కట్ చేసుకొని లెక్చరింగ్ చేసుకొని ఏదైతే డబుల్ సెట్ చేసుకొని ఇలా డబుల్ వేసి పెడుతున్నాను. ఓకే, ఇలా పెట్టిన వెంటనే సరే ఇప్పుడు అప్లై చేద్దాం. రెండర్ చేద్దాం. ఆండ్రాయిడ్ ఓపెన్ రెండర్
మీకు రెండర్ అయినాక అవుట్పుట్ మాత్రం ఇలాగైతే వచ్చేస్తుంది. మీరు చూసుకున్నారు కదా, నాకు పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది మా చైర్ మీద. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఏమైనా ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్ అయితే మీరు కామెంట్ అయితే చేయండి, మీకు తప్పకుండా అయితే నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.